మేధో మరియు అభివృద్ధి దివ్యాంగుల కొరకు సాధారణ మరియు సరళమైన ప్రాథమిక కిట్. 0 నుంచి 3 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రారంభ దశ మధ్యవర్తిత్వ సమూహము కిట్ నంబర్ 1. ఈ కిట్ తయారు మరియు పంపిణీదారులు జాతీయ మేధో దివ్యాంగ వ్యక్తుల సాధికారత సంస్థ, సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రాలయము, భారత ప్రభుత్వం. ఈ 0 నుంచి 3 సంవత్సరాల వయస్సు కలిగిన వారికి సంబంధించిన కిట్ అండి. ఇది కిట్ నంబర్ 1. దీంట్లో ఉండే ఐటమ్స్ అన్ని కూడా మనము డీటెయిల్ గా చూద్దాం ఇప్పుడు. మొదటి ఐటము ఫస్ట్ వన్ EI1 గిలక్కాయలు. ఇవి 3 రకాలు. వివరణ: హాని చేయని ప్లాస్టిక్ తో చేయబడి తేలికగా ఉండే ఆకర్షణీయమైన రంగులు కలిగిన 2 చెక్క గిలక్కాయలు. ఇవి తేలికగా గలవు, విరగవు. कौन सा दिए ये क्या लिखा है? किट नंबर 1 है. स्किप करने के लिए बोले वो. ये स्किप करने के लिए बोले सर ऑलरेडी. ఓకే, ఇది ఐటమ్ నంబర్ EI1 గిలక్కాయలు. ఇవి 3 రకాలు. వివరణ: హాని చేయని ప్లాస్టిక్ తో చేయబడి తేలికగా ఉండే ఆకర్షణీయమైన రంగులు కలిగిన 2 చెక్క గిలక్కాయలు. ఇవి తేలికగా విరగవు మరియు ఒక గిలక్కాయ పట్టుకునేందుకు వీలుగా అంచులు వంచబడి ఉన్నవి. వీటిని ఉపయోగం ఏంటంటే శుతిమెత్తగా ధ్వని చేయడం వలన దృష్టి ఆకర్షించడానికి తోడ్పడుతుంది, చేతితో పట్టుకునే సామర్థ్యాన్ని కలిగిస్తుంది, కదలికల సామర్థ్యాన్ని మరియు కంటి చేతి సమన్వయాన్ని పెంపొందించుతాయి. రెండవది EI2 టీథర్. వివరణ: హాని చేయని ప్లాస్టిక్ తో చేయబడి శుభ్రం చేయగలిగేది. ఉపయోగం: పళ్ళు వచ్చే ప్రక్రియలో పంటి చిగుళ్ళ ఉపశమనానికి వీలుగా తయారు చేయబడినది. పిల్లలు దీనిని కొరికినప్పుడు చిగుళ్ళ బాధ తగ్గుతుంది. మూడవది EI3 అనుకూలపరచబడిన రోజువారీ వాడే వస్తువులు. 4 రకాలివి. వివరణ: 1 అంచులు అవతలి వైపునకు వంచబడి ఒలికిపోకుండా త్రాగడానికి వీలుగా ఉండే స్టెయిన్లెస్ స్టీల్ గ్లాసు. రెండవది తినేటప్పుడు చిగుళ్లకు లేదా నాలుకకు హాని కలిగించకుండా ఉండేందుకు వీలుగా ఉన్న టీ స్పూను. మూడవది హాని కలిగించని ప్లాస్టిక్ తో చేయబడిన సిప్ కప్పు. దీనికి 2 వైపులా పట్టుకునేందుకు వీలుగా హ్యాండిల్స్ ఉన్నాయి. నాలుగవది స్టెయిన్లెస్ స్టీల్ మీడియం పరిమాణంలో ఉన్న గ్లాసు. దీనికి స్ట్రా ఆకారంలో గ్లాసు ఎత్తునకు సరిపడే సిప్పర్ ఉంది. గ్లాసు అడుగు భాగంలో ఖాళీ కలిగి తేలికగా సిప్ చేయడానికి వీలుగా స్ట్రా అమర్చబడినది. ఇక నాలుగవది EI4 అరచేతి పట్టులు. ఇవి 4 రకాలు. వివరణ: ఒకటవది మేలు రకమైన జనపనారతో తయారు చేయబడినది మరియు చింతగింజలతో నింపబడినది. రెండవది ఇసుకతో నింపబడిన చిన్న డెనిమ్ గుడ్డ సంచి. ఇక మూడవది స్పాంజ్తో నింపబడిన చిన్న సాటిన్ గుడ్డ సంచి. ఈ 2 సంచులకు వెల్క్రో అమర్చబడినది. వీటి వల్ల ఉపయోగం ఏంటంటే వేర్వేరు రకములైన సంచీలను చేతితో పట్టుకోవడం వలన పిల్లవాడు పటుత్వాన్ని పెంచుకోవడాన్ని నేర్చుకుంటాడు. వివిధ రకాల వస్తువులకు అవసరమైన పట్టుని ఇవ్వడాన్ని పిల్లవాడు నేర్చుకుంటాడు. వస్త్రనేత గురించిన అవగాహనను కలిగించడమే కాక స్థూల మరియు సున్నిత కదలికలలో అభివృద్ధి కలుగుతుంది. ఇక నెక్స్ట్ 5వది EI5. ఇది డ్రమ్. వివరణ వచ్చేసి ప్లాస్టిక్ తో చేయబడినది. దీనితో పాటు 2 రౌండ్ అంచులు ఉన్న కర్రలు, తేలికైనవి, చక్కటి రంగులు కలిగినది. ఇది విరిగిపోనివి. ఉపయోగం ఏంటంటే పిల్లవాని శ్రవణ శక్తిని ఉత్తేజపరుస్తుంది మరియు సంగీత నైపుణ్యాన్ని అభివృద్ధి పరచడమే కాక స్థూల కదలికను అభివృద్ధి పరుస్తుంది. నెక్స్ట్ EI6. ఇది సంవేదనాత్మక అడుగులు. ఇవి 3 రకాలు చాపలు ఉన్నాయి ఇందులో. వివరణ వచ్చేసి దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న 3 ప్యాడ్లు. వీటికి వస్త్రంతో చేసిన స్ట్రిప్స్ అమర్చబడినవి. ఫస్ట్ వన్ రబ్బర్ స్క్రబ్బర్ ఉన్న ప్యాడ్. రెండవది కరుకు బెల్ట్ ఉన్న ఉపరితల ప్యాడ్. మూడవది మెత్తటి వెల్వెట్ ఉపరితల ప్యాడ్.
ఉపయోగం ఏంటంటే వీటిని ఉపయోగించడం వల్ల పిల్లవాడి కాలి స్పర్శను అభివృద్ధి చేయడానికి వీటిపైన నిలబెట్టవచ్చు లేదా కాలితో రుద్దవచ్చు. సంవేదనకు సంబంధించిన విషయాలు పరిష్కరించడానికి కూడా తోడ్పడుతుంది ఇది. ఇక 7వది EI7 తొట్టి బొమ్మ. తొట్టి బొమ్మ వివరణ. హాని చేయని ప్లాస్టిక్ తో తయారు చేయబడినది, మన్నికైనది మరియు శుభ్రం చేయగలిగే వీలు కలిగినది. ఈ ఉపయోగం ఏంటంటే పిల్లవాడి ఉయ్యాలకు పైన కట్టండి. ఇది బహుళ ప్రయోజనం కలిగిన సంవేదనాత్మక వస్తువు. పిల్లవాని భావాలను ప్రేరేపిస్తుంది. ఇక EI8 చమత్కారమైన బొమ్మలు. ఇవి 3 రకాలు. వివరణ. హాని కలిగించని, శుభ్రం చేయగలిగే జంతువు మరియు బంతి ఆకారంలో ఈల బొమ్మలు. ఉపయోగం. బొమ్మలను స్క్వీజ్ చేసినప్పుడు స్పీకర్ ద్వారా వచ్చే గాలి వలన శబ్దం ఏర్పడుతుంది. మళ్ళీ వదిలినప్పుడు మామూలు స్థితికి వస్తుంది. వీటి వలన రంగులు గుర్తించడం, కదలిక నైపుణ్యం అభివృద్ధి చెందుతుంది. ఇవి చేసే ధ్వని వలన పిల్లల్లో ఉత్సాహం పెరుగుతుంది. నెక్స్ట్ EI9 పిరమిడ్. 9 రంగులు ఉన్నాయి ఇందులో. వివరణ ఏంటంటే నిలువుగా పేర్చగలిగే రంగురంగుల 9 రింగులు. ఇవి శుభ్రం చేయవచ్చు మరియు హాని కలిగించని ప్లాస్టిక్ తో తయారు చేయబడినవి. వీటి ఉపయోగం ఏంటంటే పిల్లలు వీటి సాయంతో రంగులు, ఆకారము మరియు సంఖ్యలను నేర్చుకోగలుగుతారు. పిల్లలు ఈ రింగులను ఒక క్రమ పద్ధతిలో ఉంచగలుగుతారు. పిల్లలు దీని వలన లెక్క పెట్టడం, రంగులను గుర్తించడం మరియు సమరూప అమరికను నేర్చుకుంటారు. ఇక నెక్స్ట్ EI10 సాఫ్ట్ బాల్. ఇది ఒక మెత్తని బంతి. వివరణ. హాని కలిగించని తేలికగా ఉండే సాఫ్ట్ మెటీరియల్ తో తయారు చేయబడి పిల్లలు ఆడుకునేందుకు, పిడికిలితో కొట్టేందుకు సురక్షితమైనది. ఉపయోగం ఏంటంటే పిల్లల శరీర బలాన్ని పెంపొందించడానికి, చేయి కన్ను సమన్వయానికి, ఇండోర్ అవుట్డోర్ ఆటలకు ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ EI11 ఇది చెక్క బ్లాకులు. ఒక బాక్స్ లో 6 ఉన్నాయి ఈ బ్లాక్స్. ఇవేంటంటే వివరణ. జంతువులు, పండ్లు, వాహనాలు మొదలైన చిత్రాలతో తేలికగా ఉండే 6 చెక్క క్యూబ్లు ఉన్నాయి ఇక్కడ. ఉపయోగం ఏంటంటే పిల్లలు జంతువులు, పండ్లు, వాహనాలను గుర్తించడం మరియు క్యూబ్ ఆకారాన్ని తెలుసుకోగలుగుతారు. నెక్స్ట్ EI12 లాగుతూ ఆడే చెక్క బొమ్మ. ఇది వివరణ ఏంటంటే చెక్కతో చేయబడినది, పిల్లలకు సురక్షితమైనది మరియు మన్నికైనది. ఉపయోగం. పిల్లలు ఈ బొమ్మని లాగుతూ ఆడుకుంటారు. చేతులు మరియు కాళ్ళ కండరాలను దృఢపరిచేందుకు తోడ్పడుతుంది. నడిచేటప్పుడు ఒక పద్ధతిని పాటిస్తారు. నెక్స్ట్ EI13 6 బ్లాక్లలో సంవేదనాత్మక మ్యాట్. ఇది వివరణ ఏంటంటే ఉత్తేజపరిచే 6 దీర్ఘ చతురస్రాకార సంవేదనాత్మక బ్లాకులు. 1వ బ్లాక్ లో స్పర్శను ప్రేరేపించే స్క్రబ్బర్ ఉపరితలం ఉన్నది. 2వ బ్లాక్ లో హింసర్ పట్టు కోసం జిప్ ఉన్నది. 3వ బ్లాక్ లో సూక్ష్మ మోటార్ సమన్వయం కొరకు 2 విస్తృత సమమట్టపు మెటీరియల్ ఇది. 4వ బ్లాక్ లో సూక్ష్మ మోటార్ సమన్వయం కొరకు వికర్ణ రేఖలో అమర్చబడిన ప్లాస్టిక్ పూసలు. 5వ బ్లాక్ లో దృష్టిని ఉత్తేజపరిచేందుకు 5 రంగులతో పైపింగ్ కుట్టబడినది. 6వ బ్లాక్ లో బ్లాక్ల పై నుండి 3 త్రాడులను వేలాడతీయబడినవి. వీటికి చివరన ఇత్తడి గంటలు అమర్చబడినవి. ఈ గంటలను సురక్షితమైన పద్ధతిలో అమర్చబడినవి. సూక్ష్మ మోటార్ నైపుణ్యత అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇక నెక్స్ట్ EI14 ఉత్తేజపరిచే బొమ్మలు. నవ్వు ముఖం ఉన్న ఒక మెత్తటి బంతి, లైట్ వచ్చే బంతి, ఫ్లెక్స్ కలిగిన బంతి, ధ్వనినిచ్చేది. ఇది వివరణ ఏంటంటే 3 రకాల బంతులు చేతితో పట్టుకునేందుకు వీలుగా ఉండేవి, హాని చేయనివి మరియు పిల్లలకు సురక్షితమైనవి. లైట్ వచ్చే ఒక సాఫ్ట్ బంతి కూడా ఉంది. ఉపయోగం ఏంటంటే పిల్లలు వీటితో ఆడుకుంటారు, రంగులు మరియు ఆకారాలు గురించి తెలుసుకోగలుగుతారు. స్థూల మోటార్ నైపుణ్యత అభివృద్ధి చెందుతుంది వీటిని ఉపయోగించడం వలన. ఇక తర్వాత EI15 గూడుల వంటి కప్పులు.
వివరణ. హాని కలిగించని చతురస్రాకారంలో రంగురంగుల ప్లాస్టిక్ కప్పుల సెట్ ఇది. వీటిని ఉపయోగించడం వలన ఒక కప్పులో ఇంకో కప్పు పెడుతూ పిల్లలు స్థాయి మరియు సామర్థ్యం గురించి తెలుసుకోగలుగుతారు. లెక్కించడం నేర్చుకుంటారు. మోటార్ నైపుణ్యము మరియు మానసిక సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి EI16 సాఫ్ట్ బొమ్మలు. ఇవి 3 రకాలు. వివరణ. 3 రకాల సాఫ్ట్ బొమ్మలు. ఒకటి పాము బొమ్మ, ఒకటి మనిషి ఆకారంలో బొమ్మ, చేతితో ఆడించే బొమ్మ ఇది. ఇంకొకటి జంతువు బొమ్మ. ఇది కూడా చేతితో ఆడించే తోలు బొమ్మ. వీటిని ఉపయోగించడం వల్ల పిల్లవాడు వివిధ జాతులు అంటే మనుషులు, జంతువులు, సరీసృపాలు వంటి వాటి గురించి ఆడుతూ తెలుసుకుంటాడు. నెక్స్ట్ EI17 మ్యూజికల్ పుస్తకము. వివరణ. ఈ మ్యూజికల్ పుస్తకంలో ఆంగ్ల అక్షరాలతో కూడిన పదాలు ఉంటాయి. దీని ఉపయోగం ఏంటంటే దీని వలన పుస్తకాల పట్ల, రంగురంగుల చిత్రాల పట్ల, సరదా అయిన మ్యూజిక్ పట్ల ఆకర్షణ ఏర్పడుతుంది. పేజీలను తిప్పటంలో కూడా ఉత్సాహం పెరుగుతుంది. నెక్స్ట్ EI18 శబ్దము చేసే బూట్లు ఒక జత ఉన్నవి ఇక్కడ. వివరణ ఏంటంటే పిల్లవాడు నడిచినప్పుడు ఇవి శబ్దం చేస్తాయి. ఉపయోగం ఏంటంటే తొందరగా నడిచే పిల్లలకు ఇది ప్రేరణనిస్తుంది. పిల్లవాడు సరైన పద్ధతిలో నడిచినప్పుడు ఇవి కీచుకీచుమని శబ్దం చేస్తాయి. దీని వలన పిల్లలు నడవడానికి ఉత్తేజితులవుతారు మరియు పిల్లలు ఎక్కడ ఉన్నారో గుర్తించడం తేలిక. EI19 NIEPID పుస్తకం. ఇది ర్యాపిడ్ పుస్తకం పేరు. వివరణ వచ్చేసి ఈ పుస్తకంలో వికలాంగతను అంటే దివ్యాంగతను ఎలా గుర్తించడము మరియు వారికి నేర్చుకునే పద్ధతిని ఎలా తయారు చేయగలము వంటి వివరాలు కలవు. ఈ కిట్ బ్యాగ్, ఈ వస్తువులన్నీ కూడా వాటర్ ప్రూఫ్ బ్యాగ్లో చక్కగా ప్యాక్ చేయబడి ఉన్నవి. నెక్స్ట్ మనం కిట్ 2 చూద్దాం.